రైట్. ప్రాఫిట్ అండ్ లాస్ లెసన్ చూద్దాము. లాభ నష్టాలు. ప్రాఫిట్ అయినా లాస్ అయినా ఫార్ములా ఒకటే ఉంటుంది. చేసే పద్ధతి చూద్దాం. ఒకటో క్వశ్చన్ చూడండి. సిపి అంటే కాస్ట్ ప్రైజ్ 600. ఎస్పి అంటే సేల్ ప్రైజ్ అంటే అమ్మిన వెల 750. ఫైండ్ ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటుండు. ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. చూడండి ఏమడిగిండు మనకు, ప్రాఫిట్ పర్సెంటేజ్ అడిగిండు. మనకు ప్రాఫిట్ పర్సెంటేజ్ రావాలన్నా లాస్ పర్సెంటేజ్ రావాలన్నా ఫార్ములా సేమ్ ఉంటుంది, కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది, చెప్తా చూడండి. ఇప్పుడు లాభ శాతం ఎంత, ప్రాఫిట్ పర్సెంట్ అంటే లాభ శాతం ఎంత అని అడుగుతుండు. లాభ శాతం అంటే ప్రాఫిట్ అడుగుతుంది కాబట్టి ఇక్కడ ప్రాఫిట్ వేయండి. ప్రాఫిట్ ఎంత వస్తే ప్రాఫిట్ వేయండి. డివైడెడ్ బై సేల్ కాస్ట్ ప్రైజ్, నువ్వు ఎంత కొన్నావు, ఇది కొన్న ధర, ఇది కాస్ట్ ప్రైజ్ అంటే నువ్వు ఎంత కొన్నావు ఇంటూ 100. ఓకే, ప్రాఫిట్ అడిగింది కాబట్టి ప్రాఫిట్ వేసారు. ఒకవేళ లాస్ పర్సెంటేజ్ అడిగింది అనుకో, సేమ్ ఇక్కడ లాస్ ఎంత లాస్ అయింది అనేది లాస్ వేయాలి. డివైడెడ్ బై సేమ్ కాస్ట్ ప్రైజే. కాస్ట్ ప్రైజ్ అంటే నువ్వు కొన్న ధర ఎంత కొన్నావు అనేది ఇంటూ 100 చేస్తే వచ్చేసాయి. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏముంది, ఫస్ట్ క్వశ్చన్ ఏముంది, కాస్ట్ ప్రైజ్ ఏమో 600 ఉంది, సేల్ ప్రైజ్ ఏమో 750 ఉంది. ప్రాఫిట్ పర్సెంటేజ్ కనుక్కోమంటుండు. అంటే కొన్న ధర, కొన్న వెల అంటారు. కాస్ట్ ప్రైజ్ అంటే కొన్న వెల ఎంత 600. ఎంత కమ్మిండి అయినా, అమ్మిన వెల ఎంత, అమ్మిన వెల అంటే సేల్ ప్రైజ్ ఎంత ఉంది 750 ఉంది. అంటే 600 కొని 750 కమ్మిండి. అంటే ఆయనకి ఎంత లాభం వచ్చింది, 150 రూపాయలు లాభం వచ్చింది. ఇక్కడ తెలిసిపోతుంది మనకు. 750 నుంచి 600 తీసేస్తే 150. తక్కువ కొన్నాడు, ఎక్కువ కమ్మిండు అంటే లాభం వచ్చినట్టే కదా. 600 కొన్నాడు, 750 కమ్మిండు అంటే 150 రూపాయలు లాభం వచ్చినట్టు. ఇప్పుడు ప్రాఫిట్ పర్సెంటేజ్ అడుగుతున్నాడు. ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే ఏంది, ప్రాఫిట్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైజ్ కొన్న ధర ఇంటూ 100. సేమ్ ఈ ఫార్ములో ఆ వాల్యూస్ పెట్టేసేయండి. ప్రాఫిట్ ఎంత వచ్చింది 150 కదా, ఇక 150 ప్రాఫిట్ వేస్తున్నా. కొన్నది ఎంత 600 కదా కొన్నది, ఇక 600 ఇంటూ 100. ఇది ప్రాఫిట్ పర్సెంటేజ్. ఇప్పుడు కొట్టేసేయండి. ఎట్లా 0 0 0 0 గెట్ క్యాన్సల్. ఇక 6 1 6 2 12 3 ఉంటుంది, పక్కన పడితే 30 అవుతుంది. 6 5 30 అంటే ఎంత వచ్చింది 25% ప్రాఫిట్ వచ్చింది. ఉందా ఆప్షన్లో, చూడండి ఆప్షన్లో 25% ఉంది. ఓకే, ఇప్పుడు సెకండ్ లెసన్ చూడండి. సేల్ ప్రైజ్ అంటే కొన్న ధర ఎంత 900 అంట. సారీ, సిపి అంటే కాస్ట్ ప్రైజ్ ఎంత కొన్నాడు 900 కొన్నాడు. ఎస్పి అంటే సేల్ ప్రైజ్ అంటే అమ్మిన ధర ఎంత 800 అమ్మిండు. లాస్ ప్రాఫిట్ కనుక్కోమంటాడు, లేదంటే లాభం అని అడుగుతాడు. ఇక్కడనే మనకు అర్థమైపోవాలి. కొన్న వెల ఎంత ఉంది, కాస్ట్ ప్రైజ్ ఎంత ఉంది, కాస్ట్ ప్రైజ్ 900 ఉంది. ఓకేనా. అమ్మిన వెల అంటే సేల్ ప్రైజ్ ఎంత ఉంది, సేల్ ప్రైజ్ 800 ఉంది. అంటే ఎక్కువగా కొన్నాడు, 900 కొన్నాడు, 800కి అమ్మాడు. అంటే ఇక్కడ 100 రూపాయలు లాస్ అయినట్టే కదా. ఆ క్వశ్చన్ అర్థమైతే మనకు మ్యాటర్ ఏం చేయాలనేది తెలుస్తుంది. సో ఇప్పుడు మనమే కొన్నామబ్బా, మనమే బిజినెస్ చేస్తున్నాం అనుకోండి. ఇప్పుడు నేను 900 కొన్నా ఒక వస్తువు, 900 కొని అది 800కి అమ్మినంటే 100 రూపాయలు లాస్ అయినట్టే కదా. కాబట్టి వాడు లాస్ పర్సెంటేజ్ అడుగుతున్నారు. లాస్ పర్సెంటేజ్ ఏంది, ఏది అడిగితే అది లాస్ పర్సెంటేజ్ అడుగుతుంది. కాబట్టి ఫస్ట్ లాస్ వేయాలి, కింద కాస్ట్ అంటే కొన్న ధర ఇంటూ 100. లాస్ ఎంత వచ్చింది 100 రూపాయలు లాస్ వచ్చింది. ఎంత కొన్నాడు, కొన్నది ఎంత 900 కొన్నాడు ఇంటూ 100. ఈ 00 కొట్టేస్తే మీకు ఆన్సర్ ఎంత 100/9. ఇది ఏదైనా రాయొచ్చు, లేదంటే ఇంకా వాటిని కొట్టేయచ్చు అంటే కొట్టేయండి. 100/9. 9 ఎక్కం 1 మిగులుతుంది, 10 అవుతుంది. మళ్ళీ 9 ఎక్కం మళ్ళీ 1 మిగులుతుంది. దీన్ని ఎట్లా రాయొచ్చు 11 ఇంటూ ఇక్కడ 1 మిగిలింది కదా 1/9% అని కూడా రాయొచ్చు. అంటే ఎంత పర్సెంట్ లాస్ వచ్చింది ఇప్పుడు ఆయనకి 1/9% లాస్ వచ్చింది. ఓకే, రైట్. మూడో క్వశ్చన్ చూడండి. కాస్ట్ ప్రైజ్ ఆఫ్ డజన్ ఎగ్స్ ఈజ్ 84. సెల్లింగ్ ప్రైజ్ ఆఫ్ యాన్ ఎగ్ ఈజ్ 7.5. ఫైండ్ ప్రాఫిట్ పర్సెంటేజ్. డజన్ గుడ్లు కొన్న వెల 84 రూపాయలు, ఒక గుడ్డు అమ్మిన వెల 7.5 అయినా లాభ శాతం ఎంత అని మీకేమడుగుతుండు, ప్రాఫిట్ పర్సెంటేజ్ అడుగుతుండు. ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే ఎంత తెలవాలి మీకు, ఏం అడుగుతుండు అనేది మీకు క్వశ్చన్లో అర్థం అవ్వాలి. ఏం అడుగుతుండు, ప్రాఫిట్ పర్సెంటేజ్ అడుగుతుండు. ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే ఏంది, ప్రాఫిట్ డివైడెడ్ బై
కాస్ట్ ప్రైజ్ ఎంత కొన్న వేల ఇంటూ 100. మనం తెలుగులో రావాలంటే లాభ శాతం అంటే ఫస్ట్ ఏంది లాభం, ఎంత లాభం వచ్చిందో ఆ లాభం రాయాలి, ఎంతకు కొన్నాడు, ఈ లాభానికైనా నష్టానికైనా డివైడెడ్ బై కొన్న వేలనే ఉంటుంది, ఇంటూ 100 చేస్తే వస్తుంది. చూడండి, వాడు 12 ఎగ్లు కొనడానికి 84 రూపీస్ అయినంట. 12 ఎగ్స్ కొనడానికి ఎంత పట్టింది? 84 రూపీస్ అయింది. 1 ఎగ్కి ఎంత పడుతుంది? అది క్రాస్ మల్టిప్లై చేసేస్తే వచ్చేస్తుంది మీకు 84/12 ఇంటూ 1 అంటే 12 ఒకట్ల 12 6 84. అంటే ఒక్క గుడ్డు ఎంత పడ్డది? 6 రూపాయలు పడ్డది. ఆయన ఎంత అమ్ముతున్నాడు? ఆ క్వశ్చన్లో ఇచ్చిండు మీకు ఎంతకు అమ్ముతుండ అనేది. ఎంతకు అమ్ముతుండంట? ఒక్క గుడ్డు 7.5కి అమ్ముతుండంట. అంటే 6 రూపాయలు కొన్నాడు, 7.5కి అమ్ముతుండు. 6 రూపాయలు కొన్నాడు, 6 రూపాయలు కొని 7.5కి అమ్ముతుండు. ఇక్కడ అమ్ముతుండు అంటే ఎంత లాభం పొందిండు? ఈడ ₹1 ఆటన అంటే ₹50 లాభం పొందిండు ఆయన. కాబట్టి మీకు ప్రాఫిట్ పర్సెంటేజ్ అడుగుతుండు. ఇప్పుడు ప్రాఫిట్ పర్సెంటేజ్ ఏమవుతుంది? ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు లాభం. ఫస్ట్ లాభం వేయాలి కదా. లాభం ₹1.50 డివైడెడ్ బై ఎంత కొన్నాడు? 6 రూపాయలు కొన్నాడు ఇంటూ 100. దీన్ని ఇంకా చేయాలనుకుంటే ఇగో 150 డివైడెడ్ బై 6 ఉంది కదా, ఇక్కడ పాయింట్ ఉంది కదా, పాయింట్కి బదులుగా 1 పెట్టుకోవచ్చు. పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉంటే అన్ని సున్నాలు. ఇగో ఇంటూ 100. ఈ 100 క్యాన్సల్. ఇప్పుడు ఎంత వచ్చింది? 150/6 కదా. 6 ఒకట్ల 6 2 12, 6 5 ఎంత? ఓకే 6 5 25. కాబట్టి 25% ప్రాఫిట్ వచ్చినట్టు. ఇంకొక వచ్చింది చూడండి, కొన్న వేల 600, ప్రాఫిట్ పర్సెంటేజ్ 10 రూపీస్, 10%. ప్రాఫిట్ పర్సెంటేజ్ 10% అయితే సేల్ ప్రైస్ ఎంత అంటే అమ్మిన ధర ఎంత అంటే 600 కొన్నాడు, 10% లాభం వచ్చింది. అయితే ఎంత కమ్మిండు అయినా మనం ఇంతకుముందు చెప్పినాం కదా, అదే ఫార్ములా. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఫార్ములా అనేది లాభశాతం రావాలంటే లాభము బై కొన్న వేల ఇంటూ 100. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఆయన ఇచ్చిండు నీకు. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇది కదా, ప్రాఫిట్ పర్సెంటేజ్లో నువ్వు ప్రాఫిట్ పర్సెంటేజ్ వేసేస్తావు. ఫార్ములా బట్టి పెడితే చాలా మ్యాథ్ చేయడం పెద్ద ఈజీ ఇదేం కాదు. ఆ ప్రాఫిట్ పర్సెంటేజ్లో ప్రాఫిట్ వేసేస్తావు, 10% వేసేసినావు. లాభం ఎంత? లాభం మనకు తెలిసిందా? ఇక్కడ లాభం అనేది 600లో 10% కదా. 600లో 10% అంటే 600 ఇంటూ 10%. పర్సెంట్కి బదులు డివైడెడ్ బై 100 వేయచ్చు. అంటే కొట్టేస్తే మనకు ₹60 లాభం వచ్చినట్టు. ఇప్పుడు నేను చెప్పిన అదే ఫార్ములా ఏమన్నా, ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. కానీ ఈ ఫార్ములా నువ్వు సబ్స్టిట్యూట్ చేస్తే వాడు అడుగుతుండే నీకేంది? సేల్ ప్రైస్ అడుగుతుండే. అంటే ఎంత కమ్మినావు అని అడుగుతుండే. ఎక్కడ కూడా సేల్ ప్రైస్ రాలేదు దీంట్లో. దీని నుంచి నువ్వు అమ్మిన ధర అని చెప్పడం కొద్దిగా క్రిటికల్గా ఉంది, చెప్పలేవు, ఎక్కువ పోవాలి. కాబట్టి సింపుల్గా మనకు అర్థం కావాలంటే క్వశ్చన్ ఒకసారి చూడండి. కొన్న వేల 600, ప్రాఫిట్ 10%, సేల్ ప్రైస్ ఎంత? 600 కొన్నాడు, 10% లాభం వచ్చింది. 10% లాభం వచ్చింది అంతే కదా. 10% లాభం అంటే శాతానికి బదులు డివైడెడ్ బై 100 వేసుకుంటాం కాబట్టి 10% లాభం వచ్చింది. 10% లాభం అంటే ఎంత? ₹60 లాభం వచ్చినట్టు. అంటే క్వశ్చన్ ఒకసారి చూడు. 600 కొన్నాడు, ₹60 లాభం వచ్చింది. 600 కొన్నాడు, ₹60 లాభం వచ్చింది. అంటే ఎంత అమ్ముతాడైనా? 660కి అమ్మితేనే కదా ₹60 లాభం వచ్చేది. సింపుల్గా అర్థం అవ్వడానికి 600 కొన్నాడు, 600లో 10% ఎంత అంటే 60 రూపీస్. కాబట్టి ₹660కి అమ్మితేనే ₹60 అనేది లాభం వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈజీగా అమ్మిన వేల 660 అని చెప్పొచ్చు కదా, కన్ఫ్యూజ్ కాకుండా ఈజీగా అయిపోతుంది. ఇక 6వ ప్రశ్న చూడండి. కాస్ట్ ప్రైస్ అంటే కొన్న ధర ₹420, లాస్ 30%, సేల్ ప్రైస్ ఎంత? ఒక వస్తువు కొన్న వేల 420, నష్టము 30% అయినా అమ్మిన ధర ఎంత? కొన్న ధర 420, లాస్ వచ్చింది 30%, అమ్మిన ధర ఎంత అని అడుగుతున్నాడు. నీకు లాస్ రావాలన్నా లాభం రావాలన్నా ఎక్కడొస్తుంది? నువ్వు కొన్న ధర మీదనే వస్తుంది. ఒక వస్తువు నువ్వు కొనుక్కున్నావు, నువ్వే బిజినెస్ చేస్తున్నావు అనుకో, ఒక వస్తువు నువ్వు కొనుక్కున్నావు, ఆ వస్తువు తక్కువ కమ్మితే నీకు లాస్ అయినట్టు, ఎక్కువ కమ్మితే లాభం అయినట్టు. నువ్వు ఇక్కడ ₹450 పెట్టి ఒక వస్తువు కొన్నావు,
దాని మీద నీకు 30% లాస్ వచ్చిందంట. వాడే చెప్తుండు నీకు లాస్ అని. 30% లాస్ వచ్చిందంటే 30%. ఇక ఈ జీరో క్యాన్సిల్ అయితే 42 ముళ్ళ. 42 ఇంటూ ముళ్ళ 3 2 6 4 ముళ్ళ 12 అంటే 126 రూపాయలు లాస్ వచ్చింది. అంటే నువ్వు 420కి కొంటే 126 రూపాయలు లాస్ వచ్చింది నీకు. అంటే దీనికంటే తక్కువ కమ్మినట్టే కదా నువ్వు. కాబట్టి తీసేది. తీసేస్తే 10 నుంచి 6 పోతే 4, ఇక్కడ 1 ఉంటుంది, 1 నుంచి 2 పోదు కాబట్టి ఇక్కడ నుంచి 1 తీసుకో 11 అవుతుంది. 11 నుంచి 2 పోతే 9, ఇక్కడ 3 ఉంటుంది, 3 నుంచి 1 పోతే 2, అంటే 294 రూపాయలకి ఏం చేసినట్టు నువ్వు అమ్మినట్టు. 290 రూపాయలకి అమ్మితే నీకు 126 రూపాయలు లాస్ వచ్చింది. నీకు సేల్ ప్రైజ్ అడుగుతున్నాడు, ఎంత కమ్మినావు అని అడుగుతున్నాడు. ఎందుకంటే నీకు కొన్నది 420 అయితే 30% లాస్ అయితే అమ్మిన ధర ఎంత అంటుండు. 30% అంటే ఎంత వస్తుంది? దీంట్లో నీకు లాభం రావాలన్నా నష్టం రావాలన్నా నువ్వు కొన్న దాని మీదనే వస్తుంది. ఎందుకంటే నువ్వు ఒక బిజినెస్ చేస్తున్నావు, లేదా ఒక ఫ్రూటే అమ్ముతున్నావు అనుకో. ఓ ఫ్రూట్స్కి అమ్మడంలో నువ్వు కొనడంలో 420 అయింది, దాని మీద మొత్తం అమ్మడంలో ఒక 30% లాస్ వచ్చింది. ఇట్లా ఏదైనా ఒక బిజినెస్ చేస్తున్నాను ఊహించుకొని చేసుకుంటే నీకు ఈజీ అయిపోతుంది. ఆ 420లో 30% 126 రూపీస్, అంటే ఆ 126 రూపీస్ అనేది నీకు లాస్ వచ్చింది. కాబట్టి నువ్వు కొన్న దాంట్లో తీసేస్తే 294కు నువ్వు అమ్మితే ఇటు 126 రూపీస్ లాస్ వచ్చిందని అప్పుడు సేల్ ప్రైస్ 294 అని పెట్టవచ్చు. ఓకే.